హార్ట్ బ్రేకప్ మన లైఫ్‌లో ఎంత బాధనిస్తాయో తెలుసా? ఇలాంటి హార్ట్ బ్రేకప్స్ రకరకాల కారణాల వల్ల అవుతాయి. ఒక్కొక్కసారి మన గర్ల్ ఫ్రెండ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే మనం బాగా ప్రేమించిన వాళ్ళు మనల్ని హర్ట్ చేసినప్పుడు, లేకపోతే మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు రకరకాల కారణాల వల్ల మన హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎంత పెద్ద హార్ట్ బ్రేక్ అయినా సరే ఏమీ చేయకుండా అలా వదిలేస్తే టైంతో పాటు హీల్ అయిపోతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నాకది నమ్మకం లేదు కానీ ఇప్పుడు కొంతమంది మనుషుల్ని చూస్తే నిజమేనేమో అని నమ్మాలనిపిస్తుంది. ఇలాంటి హార్ట్ బ్రేకప్స్ జరిగినప్పుడు మీరు టైం ఇస్తే హీల్ అయ్యే అవకాశం ఉన్నది. బట్ లైఫ్‌లో నిజంగా మీకు హార్ట్ అటాక్ వస్తే, హార్ట్ బ్రేకప్ అయితే, మీకు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఛాతీ పట్టేసిందని కానీ, ఆయాసం కానీ ఇలాంటి ఏ కంప్లైంట్స్ అయినా ఉన్నప్పుడు ఇప్పుడు కాదు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అని అనుకుంటే మీరు బ్రతకపోవచ్చు. మీ ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు చెస్ట్ పెయిన్ వస్తే అది గ్యాస్ నొప్పి అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోకండి. మీకు అది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. నిజమైన హార్ట్ అటాక్కి టైం ఉండదు. వెంటనే మీ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకొని కార్డియాలజిస్ట్ నార్మల్ అని చెప్పేంత వరకు కూడా మీరు రిలాక్స్ అవ్వకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. నేను డాక్టర్ సుధాకర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.